వెల్కమ్ టు జనరల్ నాలెడ్జ్ జీకే బిట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ అండర్ విచ్ ఆపరేషన్ బై ద ఇండియన్ ఆర్మీ మెనీ టెర్రరిస్ట్ బేసెస్ ఆఫ్ పాకిస్తాన్ వర్ డిస్ట్రాయిడ్? ఆన్సర్ ఇస్ ఆపరేషన్ సింధూర్. ఇటీవల భారత సైన్యం చేసిన ఏ ఆపరేషన్ కింద పాకిస్తాన్ యొక్క అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు? సరైన సమాధానం ఆపరేషన్ సింధూర్. Second question is, in May 2025, civil defense mock drills were organized in how many districts? Answer is 244. మే 2025లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్లు ఎన్ని జిల్లాలో నిర్వహించబడ్డాయి? 244 జిల్లాలలో నిర్వహించబడ్డాయి. Third question is, which state government has recently banned stubble burning? ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి తగులబెట్టడాన్ని నిషేధించబడింది? ఏంటి మధ్యప్రదేశ్. ఫోర్త్ క్వశ్చన్ ఇస్, వేర్ హ్యాస్ ద యూనివర్సిటీస్ ఆఫ్ బ్రిటన్ అండ్ ఆస్ట్రేలియా రీసెంట్లీ డిసైడెడ్ టు సెటప్ దేర్ క్యాంపసెస్? ఆన్సర్ ఇస్ నావీ ముంబై. బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు ఇటీవల తమ క్యాంపస్లను ఎక్కడ స్థాపించాలని నిర్ణయించుకున్నాయి? సరైన సమాధానం నావీ ముంబై. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్, వేర్ హ్యాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ పార్క్ బీన్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఇస్ హైదరాబాద్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ట్రాన్స్మిషన్ పార్క్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ? హైదరాబాద్లో. ఎనర్జీ ట్రాన్స్మిషన్ పార్క్ హైదరాబాద్లో ప్రారంభించబడింది. సిక్స్త్ క్వశ్చన్ ఇస్, ఆన్ విచ్ డేట్ ఈస్ వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ మే 5th. ప్రతి సంవత్సరం ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? 5 మే. మే 5న ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఆన్సర్ ఇస్ బ్రిటన్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి? ఏంటివి? బ్రిటన్. భారతదేశం మరియు బ్రిటన్ రెండు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఎమంగ్ 193 కంట్రీస్? ఆన్సర్ ఇస్ 138th. మానవ అభివృద్ధి సూచిక 2025లో 193 దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంటుంది? అభివృద్ధి సూచిక 2025లో 193 దేశాలలో భారతదేశం 130వ స్థానంలో ఉంటుందన్నట్టు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ హాకీ 360 టెక్నాలజీ టు ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమెరికా. హాకీ 360 టెక్నాలజీని భారతదేశానికి విక్రయించడానికి ఇటీవల ఏ దేశం ఆమోదించింది? అమెరికా. అమెరికా సరైన సమాధానం అమెరికా. 10th క్వశ్చన్, ఇండియా ఈజ్ ద డాష్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి చేసే దేశం. భారతదేశంలో ఎంత 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే భారతదేశం అల్యూమినియం ప్రొడ్యూస్ చేసే దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు 11th క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈస్ వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది 8th మే. ఆన్సర్ ఈజ్ 8th మే. ప్రతి సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? సరైన సమాధానం 8 మే. మే 8వ తారీఖు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం.
విచ్ టూ కంపెనీస్ హ్యావ్ రీసెంట్లీ పార్ట్నర్డ్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ హబ్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ IBM అండ్ TCS. భారతదేశం యొక్క అత్యంత అధునాతన క్వాంటమ్ హబ్ను స్థాపించడానికి ఇటీవల ఏ రెండు కంపెనీలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? ఏవి? IBM మరియు TCS. ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ అండ్ షిప్ రీసైక్లింగ్ పాలసీ? ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. ఇటీవల ఏ రాష్ట్రం షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ మరియు షిప్ రీసైక్లింగ్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? మహారాష్ట్ర. 14th క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇనాగ్రేటెడ్ ద డాష్ ఎడిషన్ ఆఫ్ భారత్ టెలికామ్ ఇన్ న్యూఢిల్లీ? ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 22nd. ఇటీవల కేంద్ర సమాచార ప్రసారాలు మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి భారత్ టెలికాం ఎడిషన్ను డాష్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎప్పుడు? 22వ భారత్ టెలికాం ఎడిషన్ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. 22వ ఎడిషన్ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఈస్ విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ విత్డ్రాన్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ యునెస్కో ఇన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్? ఆన్సర్ ఈజ్ నికారాగ్వా. ప్రెస్ ఫ్రీడమ్ అవార్డుకు నిరసనగా యునెస్కో నుండి ఇటీవల ఏ దేశం తన పేరును ఉపసంహరించుకుంటుంది? నికారాగ్వా. 16th క్వశ్చన్ ఈస్ ఇన్ విచ్ మూమెంట్ వాజ్ ద స్లోగన్ డూ ఆర్ డై గివెన్? విచ్ మూమెంట్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్విట్ ఇండియా మూమెంట్. డూ ఆర్ డై అనే నినాదం ఏ ఉద్యమంలో ఇవ్వబడింది? సరైన సమాధానం క్విట్ ఇండియా ఉద్యమం. 17th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్? ఈ రెడ్ ప్లానెట్ అనేది ఆన్సర్ ఇస్ మార్స్. రెడ్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు అంటే సరైన సమాధానం మార్స్. ఈ 18th క్వశ్చన్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన? ఆన్సర్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆర్థిక చేరిక. నైట్ బ్లైండ్నెస్ 19th క్వశ్చన్ నైట్ బ్లైండ్నెస్ ఈస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్? ఆన్సర్ ఈజ్ విటమిన్ ఏ. ఈ 19th క్వశ్చన్ రాత్రి అంధత్వం కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? రాత్రి అంధత్వం అంటే రేచీకటి నైట్, కళ్ళు కనిపించకపోవడం. ఈ విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. ఇది క్యారెట్లు బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్, ఆకుకూరలు, ఎగ్స్ ఇవన్నీ బాగా తీసుకుంటే విటమిన్ ఏ లోపం అనేది ఉండదు, రేచీకటి అనేది రావదు. 20th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ తాంజావూర్ పెయింటింగ్ ఈస్ ద ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ విచ్ స్టేట్? ఆన్సర్ ఇస్ తమిళనాడు. ఈ తాంజావూర్ పెయింటింగ్ ఏ రాష్ట్ర సాంప్రదాయ కళ? ఏ రాష్ట్రం? సరైన సమాధానం తమిళనాడు. తాంజావూరు తమిళనాడు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.